బ్యాంక్ సీజ్డ్ వెహికల్స్. IDFC బ్యాంక్ సీజ్డ్ వెహికల్ అన్నమాట ఈ వెహికల్. షిఫ్ట్ VXA ఆప్షనల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ది బెస్ట్ కార్స్ దగ్గర వచ్చానండి. లాస్ట్ టైం అయితే వీడియో చూశారు కదా, చాలా మందికి వీడియో అయితే నచ్చింది, దీంట్లో ఇచ్చిన డీటెయిల్స్ కూడా నచ్చినాయి. సో వీళ్ళ దగ్గర అయితే మనకు బ్యాంక్ సీజ్ వెహికల్స్ ఉంటాయి. సో ఒకసారి వచ్చి కనుక్కోండి, చాలా బెటర్, చాలా మంచి వెహికల్స్ ఉంటాయి. సో వెళ్ళేసి ఒకసారి కనుక్కుందాం వీళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, మరి స్టార్టింగ్ ప్రైస్ ఏంటిది, ఇప్పుడు ఉన్న వేరియంట్స్ ఏవి అని కనుక్కుందాం వెళ్ళేసి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది బెస్ట్ కార్స్ బ్యాంక్ సీజ్డ్ వెహికల్స్. ది బెస్ట్ కార్స్ మీకు పాత వీడియోస్ లో మీరు అందరూ అడిగారు న్యూ వెహికల్స్ కావాలని చెప్పి అడిగారు, కాబట్టి మన న్యూ వెహికల్స్ తో వచ్చాను. వెహికల్ వచ్చేసి షిఫ్ట్ VXI పెట్రోల్ ఆప్షనల్ వెహికల్. మీరు వెహికల్ అనేది చూడొచ్చు, రండి వెహికల్ టోటల్ చూపిస్తాను. వెహికల్ చెక్ చేయొచ్చు మీరు. టోటల్ వెహికల్ 2018 మోడల్ వెహికల్, షిఫ్ట్ VXI వెహికల్. ఓన్లీ మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. వెహికల్ నీట్ మెయింటైన్ చేశారు. ఓన్లీ కిలోమీటర్ 61,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ టైర్ చెక్ చేసుకోవచ్చు మీరు, బికాస్ 60,000 డ్రైవ్ అయినాక న్యూ టైర్స్ వేయించారు కస్టమర్ అనేది. న్యూ టైర్ ఉంది టోటల్. వెహికల్ చూడొచ్చు, ఇంటీరియర్స్ లోపల ఇంటీరియర్స్ చెక్ చేయండి. గ్రీనరీ చేయించారు, గ్రీనరీ మ్యాటింగ్ వేయించేసి వెహికల్ మొత్తం లగ్జరీ సీటింగ్ ఉంది. మీకు లెదర్ సీటింగ్ కెపాసిటీ వేసేసారు. చిల్ ఏసీ ఉంటుంది ఇందులో. స్టీరింగ్ కంట్రోల్నెస్ ఉంది వెహికల్ కి. మినీ కూపర్ వెహికల్ లాగా ఉంటుంది. Type 3 షిఫ్ట్ వెహికల్ కాబట్టి మినీ కూపర్ వెహికల్ లాగా ఉంటుంది. వెహికల్ టోటల్ రైట్ రౌండ్ చెక్ చేసుకోవచ్చు మీరు. ఓన్లీ మైనర్ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి వెహికల్ కి. ఓన్లీ మైనర్ స్క్రాచెస్ చెక్ చేయండి. ఓన్లీ సింగిల్ మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి వెహికల్ కి అనేది. టోటల్ రైట్ రౌండ్ వెహికల్ మొత్తం చెక్ చేయండి మీరు, ఎంత బాగుంటుందో. వెహికల్ బ్యాక్ డిక్కీ చెక్ చేయొచ్చు మీరు, ఎంత నీట్ గా ఉందో. మీకు వెహికల్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు, రెడీ టు డ్రైవ్ వెహికల్. టోటల్ రెడీ టు డ్రైవ్ ఉంది, చేసుకోవచ్చు మీరు ఎలాంటి నీట్ గా ఉందో. న్యూ టైర్స్, ఫ్రంట్ వచ్చేసి న్యూ టైర్స్ వేయించారు. ఇప్పుడు వెహికల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చెక్ చేసి చూడండి. వెహికల్ డీటెయిల్స్ 2018 మోడల్ వెహికల్, IDFC బ్యాంక్ సీజ్డ్ వెహికల్ అనమాట ఈ వెహికల్. షిఫ్ట్ VXA ఆప్షనల్. ఓన్లీ డ్రైవ్ 61,000 మాత్రమే తిరిగింది. దీనిలో బెస్ట్ ప్రైస్ వచ్చేసి 4,85,000 మాత్రమే. మీకు 60,000 డౌన్ పేమెంట్ లో వెహికల్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం మేము. అండ్ అన్ని బ్యాంక్ లోన్స్ మీకు ప్రొవైడేషన్ ఉంటుంది. మీ సిబిల్ ప్రొఫైల్ వల్ల మీకు టోటల్ 4,50,000 కూడా లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గ్యాస్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ మిడ్ వర్షన్ వెహికల్. డీజిల్ వర్షన్ లో తీసుకొచ్చాను. అన్ని వెహికల్స్ పెట్రోల్ లో ఉన్నాయి కాబట్టి క్లయింట్స్ చాలా మంది అడుగుతున్నారు, డీజిల్ వర్షన్ వెహికల్ అడుగుతున్నారు. హోండా అమేజ్ డీజిల్ వర్షన్ వెహికల్ తీసుకొచ్చాను. లగ్జరీ వెహికల్ అనమాట ఇది. లగ్జరీ వెహికల్. టోటల్ ఎక్స్టీరియర్ చూడండి, ఇంటీరియర్ చూపిస్తాను మీకు, ఎంత లగ్జరీగా ఉంటుందో చెక్ చేయండి. వెహికల్ వచ్చేసి కిలోమీటర్ 66,000 తిరిగింది. అందువల్ల మీకు కొత్త న్యూ టైర్స్ అనేది వేయించారు కస్టమర్. వెహికల్ టైర్స్ చెక్ చేయొచ్చు మీరు, ఎలాంటి టైర్స్ న్యూ టైర్స్ ఉన్నాయో చెక్ చేయొచ్చు మీరు. వెహికల్ మొత్తం చూడండి, ఎక్స్టీరియర్స్ ఎంత నీట్ మెయింటైన్ చేశారు. షోరూమ్ లో సర్వీస్ అయింది ఆల్రెడీ వెహికల్. టోటల్ షోరూమ్ సర్వీస్ వెహికల్ అనమాట ఇది. వెహికల్ మొత్తం మీరు చెక్ చేయొచ్చు. లోపల చూడండి ఇంటీరియర్స్ ఎంత నీట్ కండిషన్ ఉంటుందో. హోండా అంటేనే లగ్జరీ అనమాట. హోండా ఇందులో టచ్ సిస్టమ్ కస్టమర్ వేయించారు. స్టీరింగ్ పైన కంట్రోల్ టచ్ సిస్టమ్ ఉంది చూడండి. మీకు సీటింగ్ సిస్టమ్ చెక్ చేయొచ్చు. సిస్టమ్ చిల్డ్ ఏసీ ఉంటుంది ఇందులో. డీజిల్ వర్షన్ అయినా కానీ సైలెంట్ ఉంటుంది. డీజిల్ వర్షన్ లో కూడా ఇంత సైలెంట్ వెహికల్ వచ్చేసి మీకు హోండాలో మాత్రమే ఉంటుంది ఇలాంటి సైలెంట్ వెహికల్ మొత్తం. హోండా అమేజ్ ఎస్ వర్షన్ వెహికల్, ఎస్ వర్షన్ వెహికల్ ఇది. హోండా అమేజ్ ఎస్ అంటే మిడ్ వర్షన్ వెహికల్. చెక్ చేయొచ్చు. వెహికల్ వచ్చేసి డీజిల్ వర్షన్ వెహికల్. హోండా అమేజ్ డీజిల్ వర్షన్ వెహికల్. మొత్తం టోటల్ వెహికల్ కి ఓన్లీ రెడీ టు డ్రైవ్ అండి. వెహికల్ వచ్చేసి ఓన్లీ రెడీ టు డ్రైవ్ మాత్రమే ఉంది ఇది. దీని డీటెయిల్స్ చెప్తున్నా చూడండి మీకు. హోండా అమేజ్ ఎస్ వర్షన్ వెహికల్ 2018 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 5,85,000 మాత్రమే. లోన్ ప్రొవైడేషన్ వచ్చేసి మీకు 5 lakhs వరకు లోన్ ప్రొవైడేషన్ ఉంటుంది. ఓన్లీ 80,000 లో మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాము. డీజిల్ వెహికల్. ఇందులో ప్లస్ పాయింట్ వచ్చేసి మీకు మైలేజ్ 24 మైలేజ్ ఇస్తుంది. మీకు 24 మైలేజ్ ఉంటుంది. హైవే అండ్ సిటీ మొత్తం 24 మైలేజ్ ఉంటుంది. ఇలాంటి వెహికల్ మిస్ చేసుకోవచ్చు. రావాలా గాయస్, జల్దీ వచ్చేసి వెహికల్ అనేది బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్. వెహికల్ వచ్చేసి జెన్ ఎస్టీలో 2010 మోడల్. అందరు క్లయింట్స్ వచ్చేసి బ్యాంక్ సీజ్ వెహికల్స్ లో న్యూ వెహికల్స్ మాత్రమే ఉన్నాయి, హై బడ్జెట్ వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాబట్టి మీకు ఎక్స్చేంజ్ వెహికల్ తీసుకొచ్చాను. ఎక్స్చేంజ్ లో వచ్చేసి ఓన్లీ 1,80,000 వెహికల్, 1,80,000 ప్రైస్ లో ఒక జెన్ ఎస్టీలో వెహికల్ తీసుకొచ్చాను. సేమ్ లైక్ మినీ వ్యాగనార్ లాగా ఉంటుంది. వెహికల్ మొత్తం చూడొచ్చు మీరు. ఎక్స్చేంజ్ వెహికల్ ఇది. కస్టమర్ ఎక్స్చేంజ్ చేశారు మన దగ్గర వచ్చేసి. వెహికల్ చెక్ చేయండి ఎంత నీట్ కండిషన్ లో ఉంటుంది. నీట్ గా ఉంటుంది వెహికల్ అనేది. 86,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1,80,000 మాత్రమే. వెహికల్ మొత్తం ఇంటీరియర్స్ చెక్ చేయొచ్చు మీరు. ఇంటీరియర్స్ వచ్చేసి ఎంత నీట్ గా చెక్ చేసుకోండి. మినీ వ్యాగనార్ లాగా ఉంటుంది వెహికల్ అనేది. మీకు చిల్డ్ ఏసీ కంట్రోల్నెస్ అని ఉంటుంది. చిల్డ్ ఏసీ ఉంటుంది. టోటల్ వెహికల్ అనేది మీరు చెక్ చేయొచ్చు, ఎలా ఉందో చెక్ చేసుకో. బ్యాక్ చూడండి, ఇక బ్యాక్ చూడండి. జెన్ ఎస్టీలో LXI అనమాట. ఇది బేసిక్ వెహికల్, బట్ బేసిక్ లాగా ఉండదు. మీకు వెహికల్ కంఫర్ట్ జోన్ చాలా బాగుంటుంది. మైలేజ్ పర్పస్ లో బెస్ట్ ఉంటుంది. టైర్స్ కూడా చెక్ చేయొచ్చు మీరు. టైర్స్ కూడా ఆల్మోస్ట్ 70% ఉంది. ఇంకా టోటల్ వెహికల్ చెక్ చేయండి, నీట్ ఉంటుంది. స్మాల్ ఫ్యామిలీకి బెస్ట్ అంటూ బెస్ట్ వెహికల్ అనమాట. ప్రైస్ విషయంలో కూడా మీకు చాలా బెస్ట్ ప్రైస్ వస్తుంది మీకు.
దీని మోడల్ వచ్చేసి 2010 మోడల్ జెన్ ఎస్టీలో LXi వెహికల్. కిలోమీటర్ డ్రైవ్ లో ఓన్లీ 86,000 మాత్రమే. దీనికి నో లోన్ ప్రొవైడేషన్ ఉండదు, టోటల్ నెట్ క్యాష్ కట్టడం ఉంటుంది, ఓన్లీ 1,80,000 మాత్రమే. థ్యాంక్ యూ గైస్. సో గైస్ ది బెస్ట్ కార్స్ లో వచ్చేసి మీకు శాంట్రో జింగ్ వెహికల్ తీసుకొచ్చాను, ఓల్డ్ మోడల్ వర్షన్ ఎక్స్చేంజ్ లో. ది బెస్ట్ కార్స్ లో క్లయింట్స్ అందరూ అడుగుతున్నారు న్యూ వెహికల్స్ బ్యాంక్ సీజ్ వెహికల్స్ మాత్రమే ఉంటున్నాయని అడుగుతున్నారు, హై బడ్జెట్ అని అంటున్నారు. కాబట్టి లో బడ్జెట్ లో చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి లో బడ్జెట్ లో ఎక్స్చేంజ్ వెహికల్ తీసుకొచ్చాను. ఈ ఎక్స్చేంజ్ వెహికల్ కూడా డాక్టర్ వెహికల్. డాక్టర్ వచ్చేసి మన దగ్గర ఒక వెహికల్ తీసుకున్నారు, ఆ వెహికల్ కి ఎక్స్చేంజ్ లో ఇలాంటి గుడ్ కండిషన్ వెహికల్ తీసుకొచ్చాను. వెహికల్ మొత్తం చూడొచ్చు మీరు, వెహికల్ టోటల్ కండిషన్ చూడండి, చాలా నీట్ గా మెయింటైన్ చేశాడు. ఓన్లీ 56,000 మాత్రమే తిరిగింది. టోటల్ వెహికల్ చెక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో, టైర్ కండిషన్ కూడా ఓకే ఉంది. మీరు వెహికల్ ఇంటీరియర్ చూడండి ఎంత బాగుందో, మీకు నీట్ మెయింటెనెన్స్ అనమాట. ఏసీ చిల్డింగ్ ఉంటుంది, ఏసీ కూడా రేడియో ఉంటుంది మీకు. వెహికల్ సీటింగ్ కూడా బాగుంటుంది మీకు. వెహికల్ కండిషన్ వచ్చేసి గుడ్ కండిషన్ లో ఉంది. డ్రైవ్ మోడ్ కూడా చాలా బాగుంది, నాయిస్ లేదు వెహికల్ కి, పెట్రోల్ వెహికల్ కాబట్టి. శాంట్రో జింగ్ అనమాట ఈ వెహికల్ అనేది, శాంట్రో జింగ్ ఇది. వెహికల్ టోటల్ చెక్ చేయొచ్చు మీరు. వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, శాంట్రో అన్న పెట్రోల్ వెహికల్ ఇది. వెహికల్ మొత్తం చెక్ చేయండి, అసలు ఇంత ఓల్డ్ మోడల్ వెహికల్ లాగానే కనిపించదు మీకు వెహికల్, బికాస్ డాక్టర్ మెయింటైన్ చేసిన వెహికల్. సో ఈ వెహికల్ గురించి టోటల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ వెహికల్ వచ్చేసి 2004 మోడల్ వెహికల్. డాక్టర్ వచ్చేసి మన దగ్గర న్యూ వెహికల్ తీసుకున్నాడు, ఆ న్యూ వెహికల్ కి ఈ యొక్క వెహికల్ మనం ఎక్స్చేంజ్ చేస్తాము. బికాస్ ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి గుడ్ ఉంది. ఈ రెన్యువేషన్ చేశాడు, రెన్యువల్ చేయించాడు. రెన్యువల్ వచ్చేసి 29 దాకా వ్యాలిడేషన్ ఉంది వెహికల్ కి. వెహికల్ కిలోమీటర్ డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 56,000 మాత్రమే, ఓన్లీ 56,000 మాత్రమే. వెహికల్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ ఉంది, ఓన్లీ 1,35,000 మాత్రమే. వచ్చి వెహికల్ చూసాక మీరు సైలెంట్లీ నెగోషియబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.